హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవుని మహిమలు. ఈరోజు కార్తీక పురాణంలో 12వ అధ్యాయం 12 రోజు పారాయణ చెప్పుకుందామండి. ఈరోజు వెళ్ళిపోతాం. ఓం శ్రీ గణాధిపతే నమః. ఓం నమ శివాయ. జయ దుర్గామాత. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః. ఓం నమో శ్రీ షిరిడి సాయినాథాయ నమః. కార్తీక పురాణం 12వ అధ్యాయం ద్వాదశి ప్రశంస. మహారాజా, కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతం గురించి సాలగ్రామపు మహిమ గురించి వివరించద విను. ముని వశిష్ఠ మహాముని ఈ విధముగా తెలియజేసిరి. కార్తీక సోమవారం నాడు ఉదయమునే లేచి కాలకృష్యములు తీర్చుకుని నదికి వెళ్ళి స్నానము చేసి ఆచమానం చేయవలెను. ఆ తర్వాత శక్తి కొలది బ్రాహ్మణులకు దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసం ఉండి సాయంకాలమున శివాలయమునకు గాని విష్ణాలయమునకు గాని వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనం చేసుకునే పిమ్మట భుజింపవలేను. ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలిగిటే కాక మోక్షము కూడా పొందును. ఈ కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చిన ఎడల ఆ వ్రతము ఆచరించో 100 రెట్లు ఫలితం కలుగును. కార్తీక శుద్ధ ఏకాదశి రోజు పూర్ణ ఉపవాసం ఉండి రాత్రి విష్ణాలయమునకు వెళ్ళి శ్రీహరిని మనసారా జ్ఞానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపం చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞ ఫలితము కలుగును. ఈ విధముగా చేసిన వారులకు సూర్యగ్రహణ సమయమున గంగా నదిలో స్నానము చేసి కోటి బ్రాహ్మణులకు భోజన దానము చేసినంత పుణ్యము కలుగును. దానికంటే అధిక ఫలము కలుగును. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానుపు నుండి లేచును కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఇష్టము. ఆ రోజున శ్రీమంతులెవరైనా ఆవు కొమ్ములకు బంగారపు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి డొక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణుకు దానమిచ్చిన ఎడల ఆ ఆవు శరీరమందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు యంత్రలోకములో స్వర్గ సుఖములు అందుదురు. కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపం ఉంచిన వారు పూర్వ జన్మమందు చేసిన సకల పాపములు హరించును. ద్వాదశి నాడు యజ్ఞోపవేతములు దక్షిణతో బ్రాహ్మణులకు దానమిచ్చిన వారు ఇహపర సుఖములు పొందగలరు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును సాలగ్రామమును గాని ఒక బ్రాహ్మణులకు దానమిచ్చిన ఎడల 4 సముద్రముల మధ్యనున్న భూమి దానము చేసిన ఫలం కలుగును. దీనికి ఉదాహరణగా ఒక కథ కలదు. శ్రద్ధగా ఆలకింపము. సాలగ్రామ దాన మహిమ. పూర్వము అఖండ గోదావరి నదీ తీరమందలి ఒకానొక పల్లె యందు ఒక వైశ్యుడు నివసించుచుండును. వాడు మిగులు దురాసావరుడై నిత్యము ధనము కూడబెట్టును. తాను అనుభవింపక ఇతరులకు పెట్టక బేదలకు దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనందలతో తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవీగి ఏ జీవికి కూడా ఉపకారము చేయక పరుల ద్రవ్యమును నెట్టులు అపహరింతుమా అని అన్ను తలంపుతో దుష్టబుద్ధితో కలిగి కాలము గడుపుచుండెను. అతడు ఒకనాడు తన గ్రామమునకు సమీపముననున్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణుడుకు తన వద్దనున్న ధనము పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చెను. మరికొంతకాలమునకు తన సొమ్ము తనకిమ్మని అడుగగా ఆ విప్రుడు, అయ్యా, తమకి ఇవ్వవలసిన ధనము 1 నెల రోజులు గడువులో ఇవ్వగలను. మీ రుణము ఉంచుకోను. ఈ జరములో తీర్చినెడలా మరో జరమలో మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణం తీర్చుకోగలను అని సవినయముగా వేడుకొనెను. ఆ మాటలకు కోమటి మండిపడి, అట్లు వీలు లేదు, నా సొమ్ము నాకిప్పుడే ఇవ్వలేను, లేని ఎడల నీ కంఠము నరికివేసెదను అని ఆవేశం కొలది వెనక ముందు ఆలోచించక తన మొలలో ఉన్న కత్తితో ఆ బ్రాహ్మణుడు గొంతు కోసిన వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా కొట్టుకుని చనిపోయాను. ఆ కోమటి భయపడి అక్కడనే ఉన్న రాజభటులు వచ్చి పట్టుకొందరని జడిసి తన గ్రామమునకు పారిపోయాను. బ్రాహ్మణ హత్య మహాపాపం గనుక అప్పటి నుండి ఆ వైశ్యుడు బ్రహ్మహత్య పాపమును అనుభవించి కుష్టు వ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరికొన్నాళ్లకు మరణించిన వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకొని పోయి రౌరవాది నరకములను బడద్రోసిరి. ఆ వైశ్యునకు ఒక కుమారుడు కలడు. అతని పేరు ధర్మవీరుడు. ఆ పేరుకు తగినట్లు తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మములు చేయుచు పుణ్యకార్యములు ఆచరించుచు నీడ కొరకై చెట్లు నాటించుచు నూతులు చెరువులు త్రవ్వించుచు సకల జనులను సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించను. ఇటులుండగా కొంతకాలమునకు త్రిలోక సంచారియగు నారదుల వారు యమలోకమును
యమలోకమును దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేంచేసిరి. ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి విష్ణుదేవునిగా భావించి మర్యాదలు విధుల చేత సత్కరించి చేతులు జోడించి, మహానుభావ, నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించినది. నేను ధన్యుడను. నా జన్మ తరించినది. నా ఇల్లు పావనమైనది. శక్తి కొలది నేను చేయ సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడు అని అని సవినయముగా వేడుకొనను. అంత నారదుడు చిరునవ్వు నవ్వి, ఓ ధర్మవీరా, నేను నీకొక హితవు చెప్పదలిచి వచ్చి తిని. శ్రీ మహావిష్ణువుకి కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము. ఆ రోజున స్నాన దాన జపాదులు ఏమి చేసినను అత్యంత ఫలము కలుగు. 4 జాతులలోనూ ఏ జాతి వారైనను, స్త్రీ అయినా, పురుషుడైనా, జారుడైనా, శూరుడైనా, పతివ్రత అయినా, వ్యభిచారి అయినా, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులా రాశియందు ఉండగా నిష్టగా ఉపవాసం ఉండి సాలగ్రామ దానము చేసిన ఎడల వెనుకటి జన్మలందు ఏ జన్మమందు చేసిన పాపములు పోవును. నీ తండ్రి యమలోకంలో మహా నరకములు అనుభవించుచున్నాడు. అతనిని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానము చేయక తప్పదు. అట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకొనుము అని చెప్పి అంతటి ధర్మవీరుడు నారద మునివర్య మేడల వెనుకటి జనములందు ఏ జన్మమందు చేసిన పాపములు పోవును. నీ తండ్రి యమలోకంలో మహానరకం అనుభవించున్నాడు. అతనిని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానము చేయక తప్పదు. అట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకో అని చెప్పాను. అంతటి ధర్మవీరుడు నారద మునివర్య, నేను గోదానము, భూదానము, హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసి ఉంటిని. అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలుగునప్పుడు సాలగ్రామం అనే జాతిని దానము చేసేంత మాత్రమున ఆయన ఎట్లు ఉద్ధరింపబడునని సంశయం కలుగుచున్నది. దీనివల్ల ఆకలి కొన్న వారికి ఆకలి తీరునా, దాహం కొన్న వారికి దాహం తీరునా కాక ఎందులకి దానము చేయవలెను? నేను ఈ సాలగ్రామ దానం మాత్రం చేయజాలనని చెప్పాను. ధర్మవీరుని అవివేకమునకు విచారించి వైశ్యుడా సాలగ్రామమును శిల మాత్రముగా ఆలోచించితివి. అది శిల కాదు, శ్రీహరి యొక్క రూపము. అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసినచో కలుగు ఫలము గొప్పది. నీ తండ్రి నరక బాధల నుండి విముక్తి గావింపనించి తినని ఈ దానము తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాను. ధర్మవీరుడు ధన బలము కలవాడై ఉండియు ధన సామర్థ్యము కలిగి ఉండి కూడా సాలగ్రామ దానము చేయలేదు. కొంతకాలమునకు అతడు చనిపోయాను. నారదుడు చెప్పిన హితబోధలు పెడచెవిన పెట్టుట చేత మరణాంతర 7 జన్మల యందు పులి అయి పుట్టి, మరి 3 జన్మలు వానరమై పుట్టి, 5 జన్మలలో ఎద్దుగా పుట్టి, 10 జన్మలు మానవ స్త్రీగా పుట్టి, 10 జన్మలు పందిగా జన్మించి ఉండెను. అట్లు జరగగా ఆ తరువాత 11వ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టిగా ఆమెకు యవ్వనము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునకు ఇచ్చి పెండ్లి చేశాను. పెండ్లి అయిన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయింది. చిన్నతనముందే ఆమె కష్టములు సంభవించినందుకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించరి. తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందుకు కలిగిన అని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానము చేయించి నాకు బాల వైధవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలమును దారపోయించెను. ఆ రోజు కార్తీక సోమవారం ఒకట వలన ఆ సాలగ్రామ దానము ఫలముతో ఆమె భర్త జీవించెను. పిదప ఆ నూతన దంపతులు చిరకాలమునకు సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గమును కరిగిరి. మరికొంతకాలమును బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారునిగా పుట్టి నిత్యము సాలగ్రామ దానము చేయుచు ముక్తి నొందెను. కావున ఓ జనక, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన దానఫలం ఇంతంతా కాదు, ఎంతో ఘనమైనది. కావున నీవును ఆ సాలగ్రామ దానము చేయము.
ఇట్లు స్కంద పురాణార్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహోత్సవం దలి ద్వాదశోధ్యాయం 12వ రోజు పారాయణ సమాప్తం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.